సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కి చేరుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారామె. కవితతో పాటు కేటీఆర్ సహా కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు కూడా ఉన్నారు. దాదాపు 5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ కు వచ్చింది. ఇదిలా ఉండగా కవిత రాక సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ శ్రేణులు భారీగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి ఆమె భారీ ర్యాలీగా తీసుకురావాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. న్యాయం గెలిచింది అంటూ ఫ్లకార్డులతో స్వాగతం పలికారు. ఇక నగరంలోని కవిత ఇంటికి చేరుకునే ప్రధాన రహదారిపై కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ది వారియర్ ఈజ్ బ్యాక్, వెల్కమ్ టు డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ కవితను ఉద్దేశించి భారీ కటౌట్లే ఏర్పాట్లు చేశారు. ఇక శంషాబాద్ కు కవిత చేరుకోగానే కవితకు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. 5 నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న కవిత పార్టీ శ్రేణులు, నేతల్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారామె. ఇక శంషాబాద్ నుంచి జూబ్లీహిల్స్ లోని కవిత ఇంటి వరకు భారీ ర్యాలీతో కవితకు స్వాగతం పలుకుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.